కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవాది దేవునికి నేను స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. రెండవ దినాన్ని ఈ ప్రాంతానికి ఆహ్వానించిన ప్రియ అన్న సుదర్శన్ గారికి ప్రత్యేక వందనాలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు మేడంకి అన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అమ్మ దయచేసి గమనించండి, ఇది చాలా విలువైనటువంటి గిఫ్ట్. ఇది 10 రూపాయలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో మరొకసారి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఘనమైన దైవజనుల మధ్యలో మరి ముఖ్యంగా మేడం గురించి వినడమే తప్ప ఒక్కసారి కలుసుకున్నాను. మరి ఆ టీం వారు అంతర్జాతీయంగా చిన్న బిడ్డల మధ్య వాడబడుతున్న మరి దేవుని బిడ్డల మధ్యలో నేను కూడా చిన్న పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అండ్ వాట్ ఈస్ క్రిస్మస్? హ్యాపీ క్రిస్మస్ అంటే మెర్రీ క్రిస్మస్ అన్నారన్నయ్య. మెర్రీ క్రిస్మస్ అంటే హ్యాపీ క్రిస్మస్ అన్నారన్నయ్య. వాట్ ఈజ్ క్రిస్మస్ అంటే అట్లా చూస్తున్నారన్నయ్య. సో క్రిస్మస్ అంటే ఏంటో చాలాసార్లు మనం విన్నాం, కానీ వివిధమైన రీతుల్లో ఇప్పుడు మనం వినబోతూ ఉన్నాము. వాస్తవానికి చిన్న సవరణ, నన్ను క్షమించాలి. ఇందాక దైవజనులు నా గురించి ప్రస్తావిస్తూ బ్రదర్ అనిల్ గారు కాసేపు మనల్ని ఎంటర్టైన్ చేస్తారని చెప్పారు. క్షమించండి, నేను ఎంటర్టైన్ చేయడానికి రాలేదు. క్రిస్మస్ మెసేజ్ని నాకు తెలిసిన విద్య ద్వారా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ నాట్ ఏ మెజిషియన్, బట్ ఐ నో హౌ టు డూ మ్యాజిక్, how to proclaim the gospel through magic. So it is not a magic show, it is a messaging show. Amen. So ఎంతమంది ఎక్కిపిస్తున్నారు నాకు? It's not a magic show, it is a messaging show. ఈ సెకండ్కి చెప్పబడదమ్మా గట్టిగా గట్టిగా ఓన్లీ కీబోర్డ్. సో ఇంకొకటి, యాక్చువల్గా నేను చిన్నపిల్లల మధ్య కథలు చెప్తూ ఉంటాను. చిన్నపిల్లలకి మ్యాజిక్ షో ద్వారా నేను దేవుని సత్యాలు వారికి వివరిస్తూ ఉంటాను. పిల్లలందరూ ముందుకు వచ్చేయాలి. నేను ఒక సండే స్కూల్ టీచర్ని మాత్రమే చిన్నపిల్లలకి కథలు చెప్తూ ఇట్లా మ్యాజిక్ షో ద్వారా దైవిక విషయాలు అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అంత మాత్రమే. సో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? యేసయ్యకి బిగ్గరగా చప్పట్లు కొడదామా? ఇంకా చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది నాకు. నేను చిల్డ్రన్ మిషనరీని కాబట్టి ఒకసారి హలో అందరూ ఒకసారి మీ మనసులో 1 నుంచి 10 లోపు ఏదో ఒక నెంబర్ అనుకోండి. ఫాస్ట్గా, నాకు చెప్పొద్దు. అనుకున్నారు కదా? ఎంత నెంబర్ అనుకున్నారో మీకు తెలుసు కదా. సో మీరు ఎంతైతే నెంబర్ అనుకున్నారో అది మీ ఏజ్, ఈరోజు మీ వయసు. సో కాబట్టి మీరు పిల్లల్లాగా బిహేవ్ చేయాలి 10 నిమిషాలకి. సో ఐఎమ్ సారీ, కొంచెం మీరు సెట్ అవ్వాలి ఇంకా ఫాస్ట్గా. నేను ఫాస్ట్గా 10 నిమిషాల్లో కొన్ని విషయాలు మీకు చేసి చూపిస్తాను. సో వేసి గడికి చెప్పకూడదామా? అదే ఒక్క చెల్లిని పిలుద్దాం ఫాస్ట్గా. సో మీరు చక్కగా ఎవరైతే చక్కగా మంచిగా నోటు మీద వేలేసుకుని ఉంటారో వాళ్ళని పిలుద్దామని. ఓకే, ఫస్ట్ వన్ రా. నేను చెప్తాను అప్పుడు పిలుతురు కానీ. రైట్, కమాన్ చెప్పలు కొడదాం పిల్లలు గట్టిగా. రైట్, వెరీ గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? ఎందుకు చదువుతున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు అంటే 3rd అని చెప్పింది. నాకు ఎందుకు చదువుతున్నావు అంటే అవుతుంది. సరే చూడండి, నా దగ్గర 3 రోప్స్ ఉన్నాయి. ఒకటి షార్ట్గా ఉంది కదా, ఎట్లా ఉంది? పొట్టిగా ఉంది. ఇంకొకటి ఎట్లా ఉంది? కొంచెం పొడవు. వెరీ గుడ్. ఇంకొకటి మనలో మనుషులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాం. దయచేసి యూట్యూబ్లో పెట్టకండి అమ్మా, పరిస్థితులు వాళ్ళకి. సో కొంచెం సౌండ్ ఇవ్వండి. సో కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది చెప్పాలి, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది ఇంకొంచెం మంది పూర్ పీపుల్గా ఉంటారు కదా, పేదవారిగా.
కొంతమంది మిడిల్ క్లాస్, ఇంకొంచెం మంది రిచ్ పీపుల్గా ఉంటారు. కానీ మీకు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు దేవుడు వీళ్ళని ఇట్లా డిఫరెంట్గా చేశాడని? నాకు అనిపించింది. నా సండే స్కూల్ ఏజ్లో నేను వేసి ఎందుకు ఇట్లా జనాలందరినీ రిచ్గా, పూర్గా, నల్లగా, తెల్లగా, పొట్టిగా, పొడవుగా ఎందుకు చేసావు ఏసయ్య అని అడిగితే ఏసయ్య నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, ఈ డిఫరెన్సెస్ అన్నీ పిల్లల శబ్దంగా ఉండాలి. అది నేను ముగించేస్తాను. నాకు వాయిస్ కూడా బాగాలేదు, అన్న మాట కాదనలేక వచ్చాను. సో ఈ డిఫరెన్సెస్ అన్నీ మీ మధ్యలోనే, కానీ దేవుని దృష్టిలో వీళ్ళు ఎట్లా ఉంటారో చూద్దాం. నేను జస్ట్ ఈ రోప్ని ఇట్లా వేసేసాను. అక్కడ ఇటు వచ్చాయి నేను అక్కడే ఉన్నాను. ఈ రోప్ని కూడా ఇక్కడ వేసేసాను. ఇదిగో ఈ రోప్ని కూడా ఇక్కడ వేసేసాను. అని గట్టిగా చెప్పలు కొట్టమని చెప్పండి. గట్టిగా అందరు గట్టిగా చెప్పలు కొట్టాలి. గట్టిగా జస్ట్ 1 2 3 అనేసి ఈ రోప్స్ నీకు వెళ్ళిపోయి చెప్పలు కొట్టాలి. పిల్లలు గట్టిగా గట్టిగా ఇట్లా పట్టుకోండి. ఒక్క రోప్ ఇవ్వండి, ఏదైనా ఒక రోప్ ఇవ్వండి ఫాస్ట్గా. ఎస్, ఈ రోప్ని మనం ఏం చేద్దాం అంటే నాట్ వేద్దాం. నాట్ అంటే ఏంటి? మీరు అనుకున్న నాటు కాదు, ఊర్లో దొరికే నాటు కాదు. ఓకే, దేనికి దానికి సపరేట్గా నాటు వేసాం. ఓకే రైట్. అక్కడ ఇట్లా పట్టుకో, ఇంకొకటి అలా పట్టుకో, ఇంకొకటి పక్క అలాగే పట్టుకో. రైట్, ఇది ఇటువైపు వేద్దాం. ఓకే, ఇది ఇందాక అక్కడ వేసాం కాబట్టి దేనికి దానికే సెపరేట్గా. ఓకే, వెరీ క్లియర్. అక్కడ ఇట్లా పట్టుకో, అట్లా పట్టుకో, ఇంకొకటి మైక్ బాగా పట్టుకోండి. ఇది ఈ మధ్యలో వేద్దాం. ఓకే, మీరు జాగ్రత్తగా చూస్తే అన్న సిజర్ తెచ్చారా పాస్టర్ గారు? సిజర్ మర్చిపోయారా? రైట్, ఇది ఇట్లా నాటు వేద్దాం. దేనికి దానికి సెపరేట్గా. అమ్మ దగ్గర ఇల్లు ఉన్న వాళ్ళు కత్తిరి కావాలి నాకు ఇవ్వండి. ఇందాక ఇచ్చింది సరిగ్గా పని చేయలేదు. రైట్ అన్న, మ్యూజిక్ ఆపేయండి, పూర్తిగా ఆపేయండి. రైట్, 1 అక్కడ ఏదో ఒకటి ఇవ్వండి, ఏదో ఒకటి ప్లీజ్. వెరీ గుడ్. ఇంకొకటి వెరీ గుడ్. ఈ రోప్స్ అన్ని నేను ఇట్లా పట్టుకుని నేను జస్ట్ 1 టైం ఇట్లా స్క్వీజ్ చేశాను అంతే. ఇట్లా స్క్వీజ్ చేసేసరికి ఇందాక ఇచ్చింది కొత్త, ఇందాకదే ఇది. రైట్, సో నేను ఇట్లా స్క్వీజ్ చేసి జస్ట్ 1 2 3 అని అందరూ జస్ట్ 1 2 3 అనేసరికి ఈ రోప్స్ అన్ని ఇట్లా యాక్టివ్ అయిపోయాయి. చప్పలు కొడదాం గట్టిగా. సో పరలోకి వెళ్ళిన తర్వాత యేసయ్య దగ్గర మనమందరం ఇట్లా కలిసి ఉంటాం. చిన్న క్యాస్ట్, పెద్ద క్యాస్ట్, రిచ్, పూర్, బ్లాక్, వైట్, చిన్న సంఘం, పెద్ద సంఘం, ఏమీ డిఫరెన్సెస్ లేవండి. యేసయ్య సన్నిధిలో అందరూ కలిసి సంతోషంగా ఉంటాం. చప్పలు కొడదామా గట్టిగా? గట్టిగా చప్పలు కొట్టాలి, గట్టిగా ఇంకా. సిజర్ సంపాదించండి లోపు. రైట్, మ్యాజిక్ చాలా ఈజీ అండి. జాగ్రత్తగా చూస్తే మ్యాజిక్ మీకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీ అందరికీ మ్యాజిక్ నేర్పించాలని ఆశగా ఉంది నాకు. సో సింపుల్, ఏం లేదు, చేతులు అందరూ ఇట్లా పెట్టండి. అందరూ అన్న మీరు కూడా పెట్టాలి, బాగుంటుంది. మీరు కీబోర్డ్ అన్న కూడా ఇటువైపు ఫాస్ట్గా కూడా పెడితే బాగుంటుంది. అన్న స్టేజ్ మీద అన్నలు కూడా పెడుతున్నారా? రైట్, మీ థమ్స్, మీ బొట్టను వెళ్ళిన పైకి లేపండి. అందరు పెడుతున్నారా లేదా? వెరీ గుడ్. రైట్, ఇట్లా డౌన్ చేయండి. ఎస్, వెరీ గుడ్. అన్న బాగా చేస్తున్నారు. రైట్, సో ఇప్పుడు ఇట్లా ఇట్లా యాడ్ చేయండి, కలపండి. అందరూ కలపాలి, అట్లా కరెక్ట్గా కలపండి ఇట్లా. ఇప్పుడు స్లోగా ఇట్లా పైకి లేపండి. వస్తుంది, డైలీ ప్రాక్టీస్ చేయండి, ఎదురుగా వస్తుంది. వేస్తే చెప్పలు ఇంతే మ్యాజిక్. గట్టిగా చెప్పలు కొట్టాలి. నేను మరలా చెప్తున్నాను, మ్యాజిక్ చాలా ఈజీ. ఈ రోప్ ఉంది కదా, ఇది ఏ కలర్లో ఉంది? వెరీ గుడ్, మీ కళ్ళు బాగా కనిపిస్తున్నాయి. సో ఈ రోప్ నా రైట్ సైడ్ గాడ్ అనుకున్నాం. ఎవరు? అమ్మ సిజర్ తెచ్చారా ఇంటికి? ఒకసారి చెక్ చేయండి. రైట్, సో ఇటువైపు గాడ్ అంటే దేవుడు. సో ఇటువైపు గాడ్ దేవుడు కాబట్టి ఇటువైపు ఎవరు? నాకు తెలుసు నువ్వు వాడి పేరు చెప్తావని. మనం చక్కగా ఇంతమంది దైవజనుల మధ్యలో క్రిస్మస్ చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. వాడి కూర్చుందికిరా ఆడిని తలుచుకోకుండా ఉండలేడు, ఎక్కడున్నా సరే అలాగా సరదాగా నన్ను. సో ఇటువైపు గాడ్ అంటే దేవుడు, సో ఇటువైపు మ్యాన్ మనిషి, ఇటువైపు దేవుడు, ఇటువైపు వీళ్ళు ఎలా ఉన్నారు? కలిసి. ప్రాస బాగుంది, అందుకే వాడాం.
కదా. దేవుడు మనిషి ఒకప్పుడు ఇట్లా కలిసే ఉండేవారు. మరి ఎప్పుడు విడిపోయారు? కరెక్ట్గా చెప్పాలి, ఎవరు చేయవచ్చు చెప్పాలి. అమ్మా పాస్టమ్ గారు అసలు మాట్లాడకూడదు. ఐ హేట్ పాస్టమ్ గారు అప్పుడప్పుడు ఇలాంటి టైంలో చెప్పాలి. ఎప్పుడు చెప్పాక పెద్ద ఏదో చెప్తుంది. అదామా పాప అమ్మ పెద్ద మాటలు చెప్తున్నారు ఇటు. సింపుల్గా చెప్పాలి అమ్మా. అలా అరిచెత్తే నాకేమనిపిస్తుంది? ఒక్కరు చేయొద్దని చెప్పాను కదా. చెప్పు బాబు. ఈ బాబు సారీ అబ్బాయి అనుకున్నాను. సారీ అమ్మా, సారీ కన్ఫ్యూజ్ అయ్యింది. చెప్పు నాన్న, ఇటు ఎలా పెడుతున్నాడు మళ్ళీ? చెప్పు త్వరగా, టైం లేదు. ఏ పండమ్మా చిట్టు తల్లి? త్వరగా చెప్పు, టైం లేదు కదా. ఏదేమా ఇదేమిటిది? సరే సింపుల్గా తినొద్దన్న పండు చిన్నప్పుడు కదా. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో అప్పుడు పాపం ఎంటర్ అయింది. ఇక్కడ ఒక బాయ్, తమ్ముడు నువ్వు వస్తావా? బాబాయ్ ఇప్పుడు వీడి పండు తినమన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. నువ్వు కత్తిరించడం వచ్చా? నీకెలా వచ్చు? జోబులు కత్తిరిస్తావా? మరి నీకెలాగొచ్చు అబ్బాయి? ఏం నేర్చుకున్నావా? అంటే ట్రైనింగ్ అవుతున్నావా? సరే సరదాగా నువ్వు సిజర్ తీసుకో. ఆ సిజర్ తీసుకుని నువ్వు ఏం చేస్తావంటే వాళ్ళందరూ చూస్తుండగా ఇట్లా ఈ మధ్యలో కత్తిరించు. వచ్చాన్నావు పోతరా కత్తిరించరా? నా ఏళ్ళు కాదు భలేవని పిలిచావా? నువ్వు కత్తిరించని ఈ ఊరిలో ఎంతమంది కత్తిరించారు నాకు గుర్తుండిపోతారమ్మా. స్తోత్రం. మైక్ పెట్టి ఈ అమ్మ ఇంతకన్నా మంచి కత్తి దొరకలేదా మీ ఊరిలో? ఈ రంపతో కొట్టినట్టు ఉందమ్మా. అమ్మ స్తోత్రం. అప్పుడు నేనేం చెప్పానమ్మా? ఎక్కడికి మధ్యలో కత్తిరించమన్నాను. నువ్వేం చేసావు అబ్బాయి? ఇది ఒకటి పొడుగు ఒకటి పుట్టి. సరే నేను కవర్ చేస్తాను. అంటే తమ్ముడి ఆలోచన ఏంటంటే, అన్నయ్య మీరు ఒకటేమో దేవుడు అని చెప్పారు, ఒకటేమో మరి రెండు దేవుడు మనిషి సమానంగా ఎలా ఉంటారన్నయ్య అని నేను ఎలా కత్తిరించానని తమ్ముడు ఫీలింగ్. బాగానే కవర్ చేశాను, ధైర్యం ఉండే. సో దేవుడేమో పరిశుద్ధుడు, మనిషి ఏమో పాపి కదా. ఇప్పుడు పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవుడు కలుసుకోగలరా? ఏం చేస్తావు అబ్బాయి? కూర్చో వెళ్ళి ఇట్లా. ఇప్పుడు మిస్టేక్ దేవుడు చేసాడా మనిషి చేసాడా? పనిష్మెంట్ దేవునికి ఇవ్వాలా మనిషికి ఇవ్వాలా? అయితే మన దేవుడు చాలా ప్రేమమయుడు. ఎక్కడ దొరకని ప్రేమ యేసులో దొరుకుతుంది. ఆమె సో దేవుడిలోని ప్రేమ అంటుంది ఆదాము మమ్మల్ని క్షమించేయి అంటుంది. అట్ ఏ టైం దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు. ఆయన లాంటి నీతి ఎక్కడ చూడలేము మనం. ఆయనలోని నీతి అంటుంది శిక్షించు అంటుంది. రెండు చేయగలమా? ఏదో ఒకటే చేయగలం. కానీ అద్భుతంగా దేవుడు రెండు చేశాడు. ఎక్కడ? పాస్టర్ గారు అస్సలు మాట్లాడకూడదు. కృపా సత్యాలు కలుసుకున్నాయి. ఒక వ్యక్తిని శిక్షించగలం లేదా ప్రేమించగలం. కానీ రెండూ జరిగాయి. శిక్ష జరిగింది, క్షమాపణ జరిగింది. ఎక్కడ? ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు గాల్లో బాణం అయితే కుదరదు. ఎలా జరిగింది చెప్పాలి. సిలువలో అని పాస్టర్ గారు చెప్తే బాగానే చెప్పారు. వెరీ గుడ్. ఎక్కడ జరిగిన వింత ఏంటో తెలుసంటే, కృపా సత్యం రైలు పట్టాల లాంటి ఎంత దూరం వెళ్ళినా కలుసుకోవు. కానీ యేసయ్య రెండింటినీ కలిపేశాడు. ఎలాగో తెలుసా? తన ప్రేమ చేత ఆదాము అవ్వల్ని క్షమించేసి శిక్ష అలా ఉండిపోయింది కదా, ఆ శిక్ష ఆయన మీద వేసుకుని ఆదాము అవ్వల పాపమే కాదండి, ఆదాము అవ్వల ద్వారా మనమందరం కూడా పాపులమే. మీరందరూ పరిశుద్ధులే. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు కదా. మనందరి పాపాన్ని ఆయన మీద వేసుకుని మనకు బదులుగా ఇదిగో దేవుడే యేసయ్యగా దిగి వచ్చి, అన్నయ్య ఇది తెగుదలే చూద్దాం, యేసయ్యగా వచ్చి మనుషులందరి పాపాల కొరకు సిలువలో మరణించారు. యూదులు ఆయన్ని సిలువ వేసినప్పుడు ఇలా పట్టుకొని రా పొంగొచ్చి పడతాం.
ఏం చేస్తాం ఎవరు అంత మంచోళ్ళు. నువ్వు మైకి ఎక్కడ వెళ్తున్నావు? ఇప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది నాకు. యేసయ్యని ఇట్లా సిలువలో శ్రమ పెట్టినప్పుడు ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే సినిమాల వాళ్ళు కొంతవరకు చూపించగలిగారు. ఒక నేలని దున్నినట్టుగా యేసయ్య శరీరాన్ని దున్ని కదా ఆయన సిలువలో, నువ్వు మైకే పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో కదా. సో యేసయ్య చాలా శ్రమపడి ఆ సిలువలో మరణించి, ఆయన దేవుడు కాబట్టి మరణించి అలా ఉండిపోలేదు. ఎన్నో దినాన్న? మూడో దినాన్న. ఎన్నో దినాన్న? మూడో దినాన్న తిరిగి లేచి, ఇదిగో మరలా దేవుడి నుంచి విడిపోయిన మనిషిని మరలా ఇలాగా ఏకం చేశారు. సో నేను చాలా తెలివైన వ్యక్తిని కాబట్టి ఇందాక మా ఊర్లో వస్తుంటే ఒక తమ్ముడు ఈ తోడను ఆడుకుంటుంటే, ఒరే ఇలా రా అని చెప్పి ఈ తోడ తీసుకొచ్చి ఇంత అద్భుతమైన మ్యాజిక్ చేశాను నేను. సో ఎవరు హ్యాపీగా లేరేంటి? కనిపించేస్తుందా ఏంటి? ఇలా ముందుకు రా అబ్బాయి, అందరూ కనిపించదు, నువ్వు ఇట్లా ఉండు. సో ఎవరికి హ్యాపీగా లేదు? మంచి మ్యాజిక్ చేశాను కదా. దేనికి చెప్పట్లే అబ్బాయి, దేనికి నీకు అలవాటు కదా, కొట్టమంటే కొట్టేయడమే. బాగుందా లేదు మ్యాజిక్? అమ్మా ఇటు అసిస్ట్ గారు ఏం చెప్తున్నారు? ఇంకా మొత్తం కనబడలేదు నీకు? ఈ చెయ్యి ఓపెన్ చేయాలా? ఎందుకు? తోడు కలిసిపోయింది కదా అమ్మా. ఇలా నమ్మరా మీరు? అమ్మ మీరెవరు నమ్మరా? అయ్యారు మీరేం నమ్ముతారా? మీరు మ్యాజిక్లో పడి వాక్యం మర్చిపోయారు. అందుకే క్రిస్మస్ చాలా జాగ్రత్త చేసుకోవాలి మనం. బైబిల్ ఏముందనియా? చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు మీరు ధన్యులు అవుతారా, అంజలు అవుతారా? సరే మీతో నాకెందుకు ఇప్పుడు గొడవ? అంత దూరం నుంచి చూపించడానికే కదా వచ్చాను. జస్ట్ ఇట్లా చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. ఇదిగో ఇదిగో ఇదిగో. ఏంటి ఇది చూపించాలా? ఇది చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. ఇదిగో. నాకు అర్థం కావట్లేదు, కరెక్ట్గా చెప్పండి. ఆ తమ్ముడు ఏం చెప్పాడు? నువ్వు లేక పైకి లే. ఇలాగా వెరీ గుడ్. వీడ్రా, వీడు తెలివైనడండి. నువ్వు మైక్ సరి నన్ను చూడాలి బాగా. నువ్వు మైక్ చూస్తున్నావు. మళ్ళీ చెప్పి ఇలాగా ఏంటి? సరే 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 వెరీ గుడ్. నువ్వు చాలా బాగా చెప్పావు. నువ్వు చెప్పింది నేను చేస్తాను, నేను చెప్పింది నువ్వు చెయ్యి. నీ కుడి చేతి నెల బిగించు. ఎవడి మీద కోపం ఉందా? లేదు, మంచి బిడ్డ. నీ ఎదురుగా సాతాను ఉన్నాడు అనుకో, ఇందాక ఆవిడ పిలిచాడు కదా, గట్టిగా అన్నవాడు గుద్దు గుద్దు కిక్కి దించేయి. ఈ లెఫ్ట్ లెగ్తో గట్టిగా ఇవ్వటి. చేతులెట్రా బౌల్గమ్మా. వెరీ గుడ్. ఆ రైట్ లెగ్తో గట్టిగా తన్ను, చిరిపా. దీంతో తన్ను, రెండు కలుపుతాను. ఏమి వీడు రెండు కలిపి ఒకసారి చేయడు, కానీ నేను రెండు కలిపేలా చూపించాలంట. ఇది ఎక్కడ న్యాయంరా? నువ్వు పో, నాకు నచ్చలేదు. సరే ఇక మీతో నాకు గేమ్స్ ఎందుకు? అసలు కనిపించలేదు. కట్ అయిపోయిన తాడు ఎక్కడైనా కలుస్తుందా? మరి ఎందుకు ఇందా మొదలబ్బాయి, మరి ఎందుకు ఇంత ఎలా చూస్తున్నారు? మ్యాజిక్ మ్యాజిక్ అవును చెప్పాం కదా, మ్యాజిక్ చేద్దాం. సో కట్ అయిపోయిన తాడు ఎక్కడ కలవదండి. అయితే నాకు చిన్న మ్యాజిక్ తెలుసు కాబట్టి జస్ట్ 1 2 3 అని చెప్పి ఇది ఎట్లా అనేసరికి ఈ కట్ అయిపోయిన తాడు కలిసిపోయింది. కావాలంటే మీరు కూడా చూడండి. కొట్టండి పిల్లలు, గట్టిగా చెప్పలు కొట్టాలి. దగ్గరగా చప్పలు కొట్టండి. సో ఇది పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదు, కానీ ఇది ఇగో ఈ చెల్లికి చెప్తే ఈ చెల్లి చేసేస్తుంది, ఆ తమ్ముడికి చెప్తే ఆ తమ్ముడు చేసేస్తాడు. చిన్న ట్రిక్ ఉపయోగించేసాను. ఎందుకంటే గ్రేట్ థింగ్ ఒకటి ఉంది చెప్పనా, వింటారా? ఈ తాడు కలవడం పెద్ద గ్రేట్ థింగ్ ఏం కాదు, కానీ చిన్న ట్రిక్. కానీ యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చి మనుషులందరి పాపాల కొరకు మరణించి తిరిగి లేచి మరలా పరలోకానికి మనకి తండ్రికి మనకి ఒక చక్కటి సంబంధాన్ని ఏర్పాటు చేశారు. నేను మ్యాజిక్ చేస్తాను, యేసయ్య మిరాకిల్స్ అద్భుతాలు చేస్తారు. నాది న్యాచురల్ పవర్, బట్ జీసస్ ది సూపర్ న్యాచురల్ పవర్. నేను ఎట్లాంటి కాగితాలు తాళ్ళు మారుస్తాను, ఆయన జీవితాలు మారుస్తారు. సో మ్యాజిక్స్ నేను చేస్తే నేను గ్రేటా, మిరాకిల్స్ అద్భుతాలు చేస్తే యేసయ్య గ్రేటా? కాగితాలు
కాగితాలు మార్చే నేను గ్రేటా, జీవితాలు మార్చే ఏసై గ్రేటా? ఎవరు గ్రేటరా? నేను ఇక్కడే ఉన్నాను, బాగా ఆలోచించుకుని చెప్పండి, ఎవరు గ్రేటు? ఎవడు ఎక్కడున్నా ఏసయ్యే. కాబట్టి నాకు చెప్పలు కొడతారా, ఏసైకి చెప్పలు కొడతారా? కొట్టండి పిల్లలు. థ్యాంక్ యూ.